హాయ్ గైస్, వెల్కమ్ టు సినీ అప్డేట్స్. నిన్న రిలీజ్ అయిన ఓజీ అండ్ కాంతారా ట్రైలర్స్లో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే రెండు ట్రైలర్లు చూసిన తర్వాత ఎవరి వర్షన్లో వారు బాగానే చేశారనిపించింది. పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ వచ్చేసరికి మాఫియా, గ్యాంగ్స్టర్స్ అండ్ ఫుల్లీ యాక్షన్తో లోడ్ అయ్యి ఉంది. ఇంకా రిషబ్ శెట్టి నటించిన కాంతారా సినిమా విషయానికి వస్తే మైథాలజీని బేస్ చేసుకుని హిస్టరీతో ముడిపడి ఉన్నట్టు చూపించారు. కాకపోతే ఈ మధ్య 90% స్టోరీ అంతా ట్రైలర్స్ లోనే పెట్టేస్తున్నారని నాకైతే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో చెప్పండి. మిగతా అప్డేట్స్ లోకి వెళ్లే కన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్యా, వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ కౌంట్ అయితే పెరగట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా, ఇది ఫ్రీయేగా, అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాగా కాస్ట్ అయితే కాదుగా. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న అదిరా మూవీ కొత్త పోస్టర్ ని నిన్న ఓజీ మూవీ ట్రైలర్ తో పాటు రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీలో ఎస్జే సూర్య విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడని ప్రశాంత్ వర్మ అయితే క్లారిటీ ఇచ్చేశారు. రవితేజ, కిషోర్ తిరుమల కాంబోలో రాబోతున్న మూవీ కొత్త షెడ్యూల్ షూటింగ్ కోసం స్పెయిన్ వెళ్ళడం అయితే జరిగింది. శ్రీ విష్ణు చేస్తున్న కొత్త సినిమా టైటిల్ ని దసరా సందర్భంగా 2వ తారీఖున రివీల్ చేస్తామని చిన్న గ్లిమ్స్ ద్వారా అయితే చెప్పడం జరిగింది. మలయాళం యాక్టర్ అయిన ఉన్ని ముకుందన్ గారు 2 కొత్త హిందీ ప్రాజెక్టులకి సైన్ చేశారని చిన్న వార్త అయితే బయటకు వచ్చింది భయ్య. మరి అది ఎంతవరకు నిజమో చూడాలి. మోహన్ లాల్ గారు నటించిన దృశ్యం సిరీస్ లో రాబోతున్న దృశ్యం 3 అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ఈ షూటింగ్ కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు మూవీ మేకర్స్. జాంబిరెడ్డికి సీక్వెల్ గా రాబోతున్న జాంబిరెడ్డి 2 జనవరి నుంచి అయితే షూటింగ్ ని స్టార్ట్ చేసుకోబోతుంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కలిసి నటిస్తున్న మూవీలో రాజశేఖర్ గారు విలన్ రోల్ చేయబోతున్నట్టు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే జరిగింది. మద్రాసి మూవీతో హిట్ అందుకున్న శివకార్తికేయన్ గారు మళ్ళా మురుగదాస్ తో కలిసి ఒక సినిమా చేయడానికి అయితే రెడీ అవుతున్నారు. సినిమా బండి, శుభం, పరదా లాంటి డిఫరెంట్ మూవీస్ చేసిన ప్రవీణ్ కండ్రేగులతో ఒక సినిమా అయితే చేయడానికి రెడీ అవుతున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ తర్వాత రామ్ పోతినేని చేయబోయే సినిమా మీద క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అది ఒక హర్రర్ ఫిలిం అని రామ్ పోతినేని కూడా ఆ కథ విని నచ్చడంతో ఓకే చెప్పాడని చిన్న వార్త అయితే వినిపిస్తుంది. అఖండ 2లోనే ఒక సాంగ్ కోసం 600 మంది జూనియర్ డాన్సర్స్ అయితే పెట్టి సాంగ్ అయితే షూటింగ్ చేయబోతున్నారు. ప్రదీప్ రంగనాథన్, మమతా బైసు కలిసి నటిస్తున్న డూడ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ అయితే రిలీజ్ అయింది భయ్య. ఇంక ఈ సినిమా అక్టోబర్ 15 అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు మూవీ మేకర్స్.